తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 3 నెలలుగా జీతాలు లేవని వెంటనే జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ జీతాలు మంజూరు చేయాలని, పీఎఫ్ అకౌంట్ ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని తదితర నినాదాలు చేశారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ ఈ రోజుల్లో ఒక్కరోజు అద్దె పెండింగ్లో ఉన్న ఇల్లు ఖాళీ చేయమంటున్నారని, అదేవిధంగా చాలని జీతాలతో బతుకు నడపడం చాలా కష్టంగా ఉందని, ఇటువంటి తరుణంలో 3 నెలలుగా జీతాలు మంజూరు చేయకపోతే ఎలా బతకాలని మధు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా జీతాలు మంజూరు చేయాలని కాంట్రాక్టర్ను, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నా స్పందన లేదని పేర్కొన్నారు. సోమవారం నుండి సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వి కొండలరావు, యూనియన్ అధ్యక్షులు మొలగాడ ప్రసాదరావు, కుమార్, పెద్దబ్బాయి, మోహన్, నరేష్, సూరిబాబు, భాగ్యలక్ష్మి, సుశీల, అనంతలక్ష్మి, విజయలక్ష్మి, మీనాక్షి, గంగారత్నం, వరలక్ష్మి, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మరి సెక్యూరిటీ గార్డ్స్గా వీళ్ళందరూ కూడా జీవితాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే వీళ్ళ బతుకులు చాలని జీతాలతో బతుకుతున్నారు. అందరూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. బతుకు జీవుడా అంటూ బతుకుతున్న వీరి మీద కూడా ఈ కాంట్రాక్టర్ మరి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి? 1 నెల 2 రోజులు అద్దె ఇవ్వకపోతేనే అద్దె ఊరుకోడు. స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్ ట్యూషన్ వాళ్ళు ఒప్పుకోరు. ఓ పక్క అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఎలా బతకాలి? అందుకనే మేము ఒకటే కోరాం. సూపరింటెండెంట్ గారు కూడా స్పందించారు. ఆదివారం రాత్రి కల్లా మా జీతాలు మా అకౌంట్లో పడకపోతే ఇప్పటికే సమ్మె ఇచ్చాం. సోమవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తాము. అందుకని తప్పనిసరిగా కాంట్రాక్టర్ గారు మా జీతాలు పెండింగ్ మొత్తం ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా పేరు తాటిపాక మధు, ఏఐటీ జిల్లా ఉపాధ్యక్షులు, అలాగే ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వి కొండలరావు గారు, మా ప్రసాద్ గారు, కుమార్ గారు, మన నాయకత్వం అందరూ హాజరయ్యారని తెలియజేస్తున్నాను.